దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి కొద్ది వచనాలు చదువుకుందాం మార్చి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పును. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఈ ఆగస్టు మొదటి ఆరాధనలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. గత నెలంతా కాపాడారు, 7 నెలలు కాపాడుతూ వచ్చారు. మీకే స్తోత్రాలు. ఈ 8వ నెలను బట్టి స్తోత్రాలు. వచ్చిన మా అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవా స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఆరాధనలో సహాయం చేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఇప్పుడు మీ వాక్యం చదువుకున్నాం, మాకు అందరికి కావలసిన మాటలు దయచేయమని, బలలో మంచి పాలు పంపుల కొరకు సిద్ధపడండి, మిమ్మల్ని ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంచుమని యేసయ్య నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని గత 7 నెలలు కాపాడి 8వ నెలలో ప్రవేశపెట్టినందుకు, మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు నెల దయచేసినందుకు కూడా దేవుని స్తుతిందాం. హల్లెలూయా. మన దేశానికి భౌతిక స్వాతంత్రం వచ్చింది కానీ ఆత్మీయ స్వాతంత్రం అస్సలే రాలేదు. ఆత్మీయంగా ప్రజలు చాలా బానిసత్వంలో ఉన్నారు. ప్రజలకే అది అర్థమవటం లేదు. మేము స్వతంత్రులం అంటారు వాళ్ళు. అలాగే యూదులు ఎప్పుడు యేసు ప్రభుతో మేము స్వతంత్రులం, ఎవరికి ఎప్పుడు దాసులు కాలేదంటారు వాళ్ళు. కానీ మనుషులు భలే బడాయి మాట్లాడుతూ ఉంటారు మనుషులు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి లోట్లు అసలు ఒప్పుకోరు. పైకి పటారం, లోన లొఠారం అంటారు, చూసారా. కానీ అదేమీ మంచిది కాదు. యథార్థత ఒప్పుకొని తగ్గించుకొని దీనిలై దేవుని దగ్గరికి వస్తే దేవుడు సహాయం చేస్తారు. ఊరుకునే ప్రగల్భాలు పలికేవారు దేవుని ఆశీర్వాదాలు పొందలేరు. కాబట్టి మన దేశం ఆత్మీయ స్వాతంత్రం కొరకు మనం ఎంతో ప్రార్థన చేయాలి. ముందు మనము ఆ స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి, అంతే కదా.
మనము స్వతంత్రం కలిగి ఉండకోకుండా ఇతరులకు కలిగిస్తామంటే ఎవరు నమ్ముతారు? మనమే స్వతంత్రం కలిగి ఉండాలి. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్తుంది. కాబట్టి పెద్ద ధనవంతులు, అధికారులు వీళ్ళందరూ అబే మేము ఎంత అధికారులు అంటారు, కానీ చేసే పాపాలన్నీ వాళ్ళని భయంకరమైన దాసులుగా చూపిస్తున్నాయి. ఈ లోకం విడిచిపెడితే అది తెలిసిపోద్ది, వాళ్ళకి అది తెలిసిపోద్ది మనుషులు ఎంత తప్పిపోయి ఉన్నారో. ఒక చోట ఒక జైల్ని ఒక జడ్జి గారు ప్రారంభం చేశారంట. జడ్జి గారు కాబట్టి జైలుని ప్రారంభం చేయించారు ఆయనతో. మరి జడ్జి గారు కొద్ది రోజులకి ఆయన కొన్ని తప్పిదాలతో, కొన్ని నేరాలతో దోషి అయిపోతే ఆ జైల్లోకే ఖైదీగా వెళ్ళాడంట. ఎంత విచారం! జైలును ఓపెన్ చేసిన జైలు అధికారి జడ్జి ఆ జైల్లోకే ఖైదీగా వెళ్ళాడు. రేపు ఇప్పుడు ప్రపంచంలో పెద్దవాళ్ళుగా ఉండి కూడా అవినీతి అన్యాయంతో జీవించే వాళ్ళు అందరూ రేపు అదే. ఇప్పుడు అసలు రేపు వెళ్ళే జైలు ఏంటంటే నరకమే. ఇక అందులోంచి బయటకు వచ్చేది ఉండదు. ఒకసారి వెళితే ఇంక ఎప్పుడూ అక్కడే ఉంటారని చెప్తుంది. నరకం చాలా భయంకరమైంది. చాలామంది ఇప్పుడు నరకాన్ని అర్థం చేసుకోవటం లేదండి. నరకం అంటే దాన్ని అసలు గ్రహించటం లేదు. కానీ నరకాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని తప్పించుకోవటం అన్నిటికంటే గొప్ప విషయం, అన్నిటికంటే గొప్ప విషయం. నిజంగా మనము రక్షణ పొందినటువంటి మనము ఎందుకు పొందామంటే నరకాన్ని తప్పించుకోవటానికే. నరకాన్ని తప్పించుకోవటానికే మనల్ని దేవుడు రక్షించుకున్నారు. బైబిల్ చెప్తుంది కదా, పౌలు రాస్తున్నాడు, ఎలయనగా మనము రక్షణ పొందటానికే దేవుడు మనల్ని పిలిచారు, కానీ ఉగ్రత పాలవటానికి కాదు. హల్లెలూయా. తెస్సలోనికే పత్రికలో పౌలు చెప్తున్నాడు, రక్షణ పొందటానికే. రక్షణ అంటే ఏంటనుకున్నారు? ఇక్కడ ఏదో కొంచెం రోగాల నుండి స్వస్థ కాదు, లేకపోతే ఆర్థిక సమస్యలు, ఈ ఇబ్బందులు ఈ కాదు. రక్షణ అంటే నరకం తప్పించుకోవటమే. అంటే పరలోకానికి వెళ్ళటం, మోక్షానికి వెళ్ళటం. మోక్షానికి వెళ్ళటమే రక్షణ అది. కాబట్టి అంత గొప్ప రక్షణ. పౌలు ఎప్పుడు కూడా విశ్వసించిన వారిని బట్టి దేవుని స్తుతిస్తాడు. పౌలు విశ్వాసులంటే పౌలు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు సత్యము తెలియచేస్తాడంట, వాళ్ళు నమ్మారంట. అది ఇప్పుడు మనుషులు రక్షణ పొందాలంటే సత్యము తెలవటం ఒక ఎత్తు, దాన్ని నమ్మటం మరొక ఎత్తు. దేవుడు సత్యము ఏదో రకంగా తెలియచేస్తాడు మనిషికి, కానీ మనిషి నమ్మకపోతే రక్షణ పొందలేరు. నమ్మినవాడు రక్షణ పొందుతారు. అదే మార్కు సువార్తలో చెప్పారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్తుంది. ఆ శిక్ష ఏంటంటే నరకమే, నరకం. ప్రభు చెప్తూ అన్నారు, ఇదిగో మీరు నరకం తప్పించుకోవటం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి, దేనికి భయపడద్దు, నరకానికి ఒక్కదానికే భయపడండి అన్నారు ప్రభు. మత్తయి సువార్త 10:28. నేను చాలా వచనాలు చూపిస్తా, లేదు టైం అయిపోయిందని. 10:28 చూడండి. మత్తయి, మరియు ఆత్మను చంపనేరక శరీరమునే చంపు వారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అది అలాగా నశింపజేయగలిగిన వాడు ఎవరంటే దేవుడు. అసలు మనుషుల్ని పుట్టించి నరకంలో పడేతకు చేశారా దేవుడు? నరకంలోకి పంపడానికి చేశారా దేవుడు? ఎవరిని నరకానికి పంపడానికి చేయలేదు దేవుడు. కానీ మనుషులే పరలోకంలోకి రమ్మంటే రావటం లేదు. పరలోకంలోకి రావాలంటే ఆయన రెక్కలు చాపి ఆయన కిందకి రమ్మంటే రావటం లేదు. ఎందుకు? మనుషులకి లేనిపోని గర్వాలు ఎక్కువైపోయినాయి, లేనిపోని అతిశయాలు ఎక్కువైపోయినాయి. అసలు ఏ మనిషికి గర్వం రాకూడదండి. ఎందుకంటే మనిషి మట్టి నుంచి వచ్చిన వాడే. యాకోబు చెప్తాడు తన పత్రికలో, మీ జీవం మేపాడిది అంటున్నాడు ఆయన. మీ జీవం మేపాడిది. ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదిస్తాం రండి అని చెప్పుకుంటున్నారు మీరు. అసలు మీ జీవం మేపాడిది. మీరు సంవత్సరం ఉంటారా? సంవత్సరం ఉంటామంటున్నారు. సంవత్సరం ఉంటారా మీరు? మీ చేతిలో ఏమన్నా ఉందా?
ఈ లోకంలో ఏ మనిషికైనా ఒక్క నిమిషం కూడా గ్యారంటీ లేదండి. ఇంకొక నిమిషం నేను ఉంటానంటానికి ఎవరు తగరు. వాళ్ళు కోటీశ్వర్లైనా సరే, నేను కోట్లు పెడతానంటే నీ కోట్లన్నీ పెట్టు, ఒకటి చెత్త, పనికిరాని చెత్త, అది ఒక్క క్షణం కూడా బతికించదు అది. కాబట్టి మందులు ఎవరిని బతికించవు. దేవుడు వచ్చేయవలసిందే అంటే ఇంకంతే, వచ్చేయవలసిందే, ఇంకెవరూ ఆఫ్ చేయలేరు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని రక్షించుకోవటం నరకం తప్పించి మోక్షంలోకి తీసుకెళ్ళటానికే. అయితే రక్షించబడిన తర్వాత మనము విధేయత చూపకపోతే మనము నష్టపోతాం. ఇస్కరియోతు యోధా జీవితం చూడండి. ఇస్కరియోతు యోధా జీవితం, దేవుడు ఇస్కరియోతును కూడా, యోధాను కూడా శిష్యుడిగా చేర్చుకున్నారు. అతడు అసలు మంచివాడు కాదంట. అతడు ముందు బరబ్బా వాళ్ళ ముఠ, బరబ్బా బందిపోడు దొంగలతో ఉండేవాడు అనమాట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే అతడు భలే తెలివిగలిగినోడు. పక్కోళ్ళని ముందుకు గెంటేస్తాడు, వెనక ఉంటాడు అనమాట. వెనక్కుండి జయమొత్తే దాంట్లో పదవిలోకి వస్తాడు, మంత్రి పదవిలోకి రావచ్చు. పార్టీలో ఉంటాడు కానీ పని చేయడు, పార్టీలో ఉంటాడు కానీ ప్రాణం పెట్టడు. భలే కుయుక్తి కలిగినోడు. అలాగా ఆ బరబ్బా వాళ్ళతో కూడా ఉన్నాడు అనమాట. అని వాళ్ళు దొరికేశారు, వీడు దొరకలేదు. వీడు మెలకోకుండా వచ్చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు అనమాట. ఇంకా ఈ బరబ్బా ద్వారా రాజ్యము రాదో, వాళ్ళే జైల్లోకి వెళ్ళిపోయారు, చంపేస్తారేమో. ఇంకా మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు యేసుప్రభుకి పలుకుబడి బాగుంది, ప్రజలు బాగా వస్తున్నారు ఆయన మీటింగ్కి, ఆయన అంటే భలేగా ఉంది. ఈయన రాజు అయిపోతాడేమో, మనం కూడా పక్కన మంత్రి అయిపోవచ్చు. వచ్చాడు. పోనీ వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు తిరిగాడా ఏమ్మా? ఇస్కరియోతు యోధా ప్రభుతో ఎంతకాలం ఉన్నాడు? 3.5 సంవత్సరాలు శిష్యుడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభు బోధిస్తూనే ఉన్నారు. అసలు ప్రభు దగ్గర మనిషి ఉంటే ఆ మనిషి గురించి చెప్పకుండా ఉండడండి ఆయన. అసలు ఎవరొచ్చినా వాళ్ళ సంగతులు చెప్తాడు ప్రభు సరిగ్గా. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ సంగతే చెప్పేవారు అంతే. ఆ సీమోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? సీమోను, ఇదిగో నేను నీతో ఒక సంగతి చెప్పాలి, నేను నీతో ఒక సంగతి చెప్పాలి అని అక్కడ ఒక ఉపమానం చెప్పారు. ఆ జక్కయ్య ఇంటికి వెళ్తే జక్కయ్య ఇంటికాడ వాక్యం, జక్కయ్య ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నాడేమో కానీ జక్కయ్య నువ్వేం చేయొద్దు, నువ్వేం ఏర్పాట్లు చేయొద్దు, వచ్చి నా దగ్గర కూర్చో, ఇక్కడ మాట విను. మార్తా మరియల ఇంటికి వెళ్తే అక్కడ వాక్యం బోధించటం. మరియా భలే శిష్యురాలుగా కూర్చుంది, మార్త ఏమో బాగా పనులు పెట్టేసి అసలు మాట వింటలేదు అసలు. అలాగా ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యము బోధించుచుండెను అని ఉంటుంది. అంటే ఆయన వాక్యములో ఆశీర్వాదం ఉంది. అది చాలామంది వాక్యం గ్రహించరు. చాలామంది మొదటి వాక్యం అయిపోయిన తర్వాత వెళ్దాం, ఆ తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత వెళ్దాం, సందా వేసి వచ్చేద్దాం అనుకుంటారు. ఎందుకు సందా? మనము అంగీకారం అయ్యేటట్లు మన భక్తిని కట్టుకోవాలి. మనకి మంచి భయభక్తులు ఉంటేనే కానీ దేవుడు మనల్ని అంగీకరించరు. కయీన్ చూడండి, దేవుడి దగ్గరికి వెళ్దామని దేవుడు తెమ్మనటువంటి అర్పణ తెచ్చాడు. అంటే తీసుకురమ్మన్న అర్పణ తీసుకురాలేదు. అంటే దేవుడు మీరు పాపులు కాబట్టి నా దగ్గరికి రక్తంతో రండి అన్నారు. హేబేలు అది పాటించాడు. వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు చెప్పిన మాట హేబేల్ పాటించాడు. కానీ కయ్యను నేను అలా చేయను, నేనెందుకు పాపిని. ఇప్పుడు కూడా పాపం ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళ మహాప్రమాదంలో ఉన్నట్టండి. పాపాలు ఎవరైతే దాచిపెట్టేస్తారో, అడుగును పెట్టేస్తారో, కప్పెట్టేస్తారో వాళ్ళని పాపాలు ఎప్పుడోకప్పుడు డామ్మని పేలిపోతాయి బాంబులేగా. పాపం ఆటం బాంబు కంటే కూడా భయంకరమైంది. పాపం అనేది మహాప్రమాదం. దాన్ని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. దాన్ని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే దాన్ని ప్రభు ఆయన వెనకాల వేసేస్తారట, ఆయన వీపు వెనకాల వేసేస్తారు, ఆయన సముద్రంలో వేసేస్తారు అని ఉంది. కాబట్టి ఇస్కరియోతు యోధా 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగిన తన జీవితాన్ని సేమరెక్కంత మార్చుకోలేదండి. తనకి ఎప్పుడు ఈయనెప్పుడు రాజు అవుతాడు, నేనెప్పుడు మంత్రి అవుతాను, ఇదే భూ సంబంధమైన విషయాలే. ఈనాడు కూడా ఎవరైతే ఏ క్రైస్తవులైతే భూలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతారో వాళ్ళు చాలా ప్రమాదం. అయితే మరి ఆహారం వద్దా, నీళ్ళొద్దా, బట్టలొద్దా, ఇల్లొద్దా, పిల్లలో జల్లలో ఏంటి సంగతి అంటే అన్నీ ఉంటాయి. కానీ
నువ్వు దేవునితో నడవటంలో వెనకబడకూడదు. హానోకు దేవునితో నడుస్తూ కుటుంబం చేస్తున్నాడు. తనకి కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ బతుకుతున్నారు, వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు. దేవుడు సమస్త జీవరాశుల్ని పోషిస్తున్నాడంట. జీవులకు 84 లక్షలు అంటారు. అసలు అన్ని లక్షల జీవరాశుల్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ దేవుడు సహాయం చేస్తున్నాడు. అరచు పిల్ల కాకులకు ఆహారము తానీయును అని ఉంది కీర్తనలో. ఆ పిల్లలు, చిన్న పిల్లలకి ఆకలయ్యాయి, అరిసిని అంటే దేవుడు వెంటనే వాటికి ఏదో ఆహారం పంపించేస్తాడంట. అంటే వాళ్ళ అమ్మకే ఏదో దొరికేద్ది, అది తెచ్చేసి పెట్టేద్ది అనమాట. అలాగా కాకుల్ని పిచ్చుకుల్ని పోషిస్తున్న దేవుడు మనల్ని ఎందుకు పోషించడు? అసలు నువ్వు మాట వినటం కావాలి. నువ్వు దేవుని మాట వింటే ఆయన అన్నీ చూసుకుంటాడండి. ఆయన అన్నీ చూసుకుంటాడు. ఈరోజు నేను ఈ భాగాన్ని లో మనం చదువుకున్నాం. ఇదంతా మనం చెప్పుకోవటానికి కాదు, కానీ ఒక మాట మీకు బాగా గుర్తు చేస్తాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటున్నారు కదా. ఫ్రెండ్షిప్ డే ప్రతిరోజు ఏదో ఒక రోజు ఉంటుందన్నమాట ఈ ప్రపంచంలో. ఫాదర్స్ డే, మదర్స్ డే, డాక్టర్స్ డే, యాక్టర్స్ డే, ప్రొఫెసర్స్ డే, డ్యాన్స్ చేసే వాళ్ళ డే, ఏడ్చే వాళ్ళ రోజు, నవ్వే వాళ్ళ రోజు, ఇవన్నీ రోజులే పెట్టుకున్నారనమాట. అయితే కొంచెం ఈ రోజు గురించి కూడా మనం కొంచెం వాక్యంలో చూద్దాం. కొన్ని విషయాలు చూసి మనం బలలో పాలు పంపులకు వెళదాం. ఇక్కడ ఈ చదివిన భాగంలో క్రియలతో కూడిన భక్తిని గురించి చెప్తున్నాడు యాకోబు. క్రియలతో కూడిన భక్తి. మనము ప్రభువుని మొదట నమ్మినప్పుడు, ఈయన నా రక్షకుడు, నేను పాపిని, నా కొరకు చనిపోయాడు, ఈయన రక్తం ద్వారా నాకు క్షమాపణ వస్తుంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి రక్షణ వస్తుంది. అయితే అక్కడి నుంచి మనకి క్రియలు ఉంటాయి అని చెప్తుంది బైబిల్. బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందటానికి క్రియలు అవసరం లేదు అంటారనమాట ఒక విధంగా. అదే ఎఫెసీ పత్రిక కూడా చెప్తుంది. మనము విశ్వాసము ద్వారానే రక్షించబడ్డాం, క్రియల చేత రక్షించబడలేదు. అంటే ఏదో తపస్సులు చేయటం ద్వారా, బలు ఇవ్వటం ద్వారా, యజ్ఞాలు చేయటం ద్వారా, పుణ్యకార్యాలు చేయటం ద్వారా మనం రక్షణ పొందలేదు. కానీ నమ్మకం, ఏం నమ్మకం? యేసు నా కొరకు బలైపోయాడు, నా బదులు చనిపోయాడు ఆయన, నేను పెద్ద పాపిని, నాకు ఆయన బలైపోయాడు, ఆయన బలియాగం నాకు రక్షణ క్షమాపణ ఇస్తుంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి రక్షణ వస్తుందండి. రక్షణ రావటం ఉచితంగానే. మీరు విశ్వాసం ద్వారానే రక్షణ పొందారు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు. అది ఎఫెసీ పత్రిక 2:8 ఉన్నట్టుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, దేవుడు వరమే. కాబట్టి ఎవడు అతిశయించడానికి వీలు లేదంటున్నాడు. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా కొందరు, మేము ఎలా పొందామనుకుంటున్నారు రక్షణ, మీకులేగా ఏంటి, మీరేదో ఉచితంగా ఏదో బాప్తిసం పొందాము రక్షణ వచ్చింది అంటున్నారు. అలా కాదు, మాకు దర్శనం ఉంది, స్వరం ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది అంటారు. మంచిదే, నువ్వు పొందితే మంచిదే, అది దేవుడే ఇస్తే మరీ మంచిది. కానీ నీ క్రియలు ఏమిటి? ఇప్పుడు నీ జీవితం ఏమిటి? చాలామంది మంచి రక్షణ పొందామంటారు కానీ మంచి క్రియలు ఉండవు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మిచ్చి యోహాను కూడా మత్తయి సువార్తలో ఏమన్నాడు తెలుసా? అందరూ వచ్చి సద్దూకైలు అందరూ బాప్తిసం పొందడానికి వచ్చేసారంట. బాప్తిసానికి లైన్లో నుంచున్నారంట. కానీ వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఇడిచిపెట్టలేదు. వాళ్ళ పాపాలు వాళ్ళ జీవితంలోనే ఉన్నాయి, వాళ్ళ యొక్క అవిధేయతలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి, కానీ బాప్తిసం కొరకు వచ్చేసారు. అప్పుడే పౌలు బాప్తిసం ఇచ్చే యోహాను గట్టిగా గద్దించాడు. వాళ్ళని మామూలుగా గద్దించలేదు. వాళ్ళని ఏమని గద్దించాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నారు. మారు మనసు పొందాం బాప్తిసం అంటారు. మీ దగ్గర ఫలాలు ఉన్నాయా? మీ దగ్గర దానికి తగిన జీవితం ఉందా? బాప్తిసం పొందామంటున్నారు, తగిన జీవితం ఉందా? మరి అంతమానం ప్రార్థన చేస్తున్నామంటున్నారు, తగిన ఫలితాలు ఉన్నాయా, ఫలాలు ఉన్నాయా? ప్రియులారా, బాప్తిసానికి తగిన ఫలాలుంటాయి, మారు మనసుకు తగిన ఫలాలుంటాయి, ప్రార్థనకి తగిన ఫలాలుంటాయి, వాక్యం చదివితే తగిన ఫలాలుంటాయి, గుడికి వెళ్తే తగిన ఫలాలుంటాయి. అంతమానం గుడికి వెళ్తే మనమే గుడి కింద మారిపోవాలి కదా. అసలు నువ్వే గుడి కింద అందరికి కనబడాలి, నీ గుళ్ళో అందరు రక్షణ పొందాలి. అలాగుందా? చాలామంది ఈనాడు కూడా చాలా గ్రహింపు లేకుండా భక్తి చేస్తున్నారు. అది చాలా నష్టం. నువ్వు గ్రహిస్తున్నావా?
అని అడుగుతుంది దేవుని వాక్యం. ఎవరిని? నపుంసకుడిని అడిగాడు కదా పిలిపి వెళ్ళి. ఆయన వెళ్ళేటప్పుడు ఓకు చదివేస్తున్నాడట యెషయా గ్రంథం పట్టుకుని. రథం మీద కూర్చుని ఆర్థిక మంత్రి ఒకటే చదివేస్తున్నాడంట. ఆవిడ పిలిపి వెళ్ళి అన్నాడు, భలే చదువుతున్నావయ్యా, ప్రయాణం మీద అలసిపోయి నిద్ర కూడా పోవటలేదు. ఆయన ఎక్కడో ఇథియోపియా నుంచి యెరూషలేంకి వచ్చాడు, చాలా దూరం వచ్చాడు. అంత దూరం వచ్చి అంత ప్రయాణం చేసి కూడా నిద్రపోవటలేదు. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు కొంతమంది నిద్రపోతూ ఉంటారు కదా, నిద్ర వస్తూ ఉంటుంది. దయచేసి నిద్రని వదిలించుకోండి, నిద్రని పట్టనివ్వకండి, అది మీకు చాలా కీడు చేస్తుంది. నిద్రపోయే వాళ్ళు చాలా నష్టపోతారు. నిద్రపోతే బైబిల్లో ఒక ఉపమానం చెప్పారు కదా ప్రభు, పనివాళ్ళు నిద్రపోతుంటే సాతానుడు ఏం చేశాడంట? గురుగులు విత్తేసాడంట. గురుగులు ఎవరు విత్తారంటే దుష్టుడు విత్తేసాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని చాలా మెళుకుగా చూసుకోవాలి. నువ్వు మెళుకుగా ఉండాలి. నీ చెవి బాగా పనిచేయాలి, నీ కళ్ళు బాగా పనిచేయాలి, నీ అవయవాలన్నీ ప్రభు కొరకు పనిచేయాలి. నీ శరీరం, నీ అవయవాలు ప్రభుకి. అసలు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను కొన్నానయ్యా, నీ అవయవాలన్నీ నావే, నా కొరకు నువ్వు కొంచెం అటెన్షన్గా ఉండు, యాక్టివ్గా ఉండు అని చెప్తున్నాడు. అయితే చాలామంది మత్తుగా ఉంటారు. మత్తుగా ఉంటే చాలా నిద్రపోతాం, చాలా నష్టపోతాం. సీమోను కూడా గెత్సేమనే తోటలో నిద్రపోవటం వల్ల ఏమైపోయింది? అసలు ప్రభుని ఎరగనని 3 సార్లు బొంకేశాడు అంతే. ఆయన అందుకే పేతురు ఎప్పుడు కోడి కూసిందంటే గొళ్ళుమని ఎడుతాడంట. ఎందుకు? చేసిన పాపం గుర్తుకొస్తుందంట. అమ్మో ప్రభు, ఆ కోడి కూయకు ముందు 3 సార్లు బొంకుతావని చెప్పావు, అలాగే జరిగిపోయిందయ్యా, నేను నిద్రపోయానయ్యా, నాకు ఇలాగ వచ్చేసిందని ఏడుపు. అందుకే పేతురు ఎప్పుడూ మెళుకుగా ప్రార్థన చేసేవాడు అనమాట తర్వాత. కాబట్టి ప్రియులారా, మనము విశ్వాసము ద్వారా కృపచేతే రక్షించబడ్డాం. అంటే చూడండి, దేవుడు ఇలాగ మనుషుల్ని ప్రేమించి ఈ రక్షణ అనే దాన్ని, ఇదిగో బిడ్డ నీకు ఇచ్చేస్తాను, తీసుకుంటావా అంటున్నారు. ఏమ్మా నువ్వు తీసుకుంటావా అని అంటున్నారు. ఈ అమ్మాయి ఇక్కడ ఉంది కదా, నీకు రక్షణ ఇచ్చేస్తాను అంటున్నారు, తీసుకుంటావా? అమ్మా ఇటు చూడు తీసుకుంటావా? వీళ్ళు చూసారా, ఏం చెప్పలేదు. దేవుడు ఇలాగ ఇచ్చేస్తానంటున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళేమనుకున్నారంటే సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చేస్తారో, సెల్ ఫోన్ ఇస్తారేంటి? ఇప్పుడు సెల్ ఫోన్ అన్నా పరిగిలెడతారు కానీ రక్షణ అంటే పరిగిలెత్తరు, రక్షణ అంటే రారు. కానీ దేవుడు అలా వచ్చి తీసుకునే వాళ్ళకి అలా ఇచ్చేస్తాడండి రక్షణ. సెల్ ఫోన్ కాదు, రక్షణ ఎంత గొప్పది, ఇంత గొప్ప రక్షణ. అంటే నిన్ను నరకాన్ని నుంచి తప్పిస్తుంది, నిన్ను పరలోకంలోకి తీసుకెళ్తుంది. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా విజయవాడలోనే స్థలం కొనలేక మేలకొండ కూర్చుని ఉన్నారు. అసలు పరలోకంలో నువ్వు ఎక్కడ ఏమన్నా కాలు పెడతాకుందా నీకు? పరలోకంలో అస్సలు నువ్వు కొనలేవు. అక్కడ నీకు మంచి ఇల్లు ఇస్తానంటున్నాడు ప్రభు. అది ఒట్టిదనుకుంటున్నారా? ఆయన మాటలన్నీ నిజమండి, ఆయన మాటలన్నీ నిజం. నమ్మితే నువ్వు దేవుని శక్తిని చూస్తావు, నమ్మితే నువ్వు ధన్యురాలు అవుతావు, నమ్మకపోతే నువ్వు ఏం పొందలేవు. కాబట్టి దేవుడు మాటలు ఉచితం, అది ఒట్టివి కాదు. అలాగే ఇచ్చేస్తున్నాడు. అయితే రక్షణ పొందిన తర్వాత మనం క్రియలు కలిగి ఉంటాం అని చెప్తుంది దేవుని వాక్యం. రక్షణ పొందిన తర్వాత మనము పొందిన దానికి గుర్తుగా నువ్వు జీవిస్తావు. నీ జీవితం అంతా మారిపోద్ది. నువ్వు పాత వ్యక్తి కింద జీవించవు, ఇంకా నువ్వు క్రొత్త వ్యక్తి కింద జీవిస్తావు. ఇప్పుడు నేను దేవుని బిడను అని అనుకుంటావు. నువ్వు నేను దేవుని కుటుంబంలో పుట్టాను. నిజంగా అది నిజమన్నమాట, అది నిజం. అసలు దేవుడు మనల్ని ఎలా చేశారంటే తెలుసా? ఎలా చేశారు? రాజులైన యాజక సమూహముగా చేశారని చెప్తుంది బైబిల్. రాజులైన యాజక సమూహం. ఇప్పుడు ఈ క్రైస్తవ్యంలో ఏ కులమో లేదు, మతమో లేదు. క్రైస్తవ్యంలో ఎవరన్నా కులం మతం పెట్టుకున్నారంటే వాళ్ళంత అజ్ఞానులు మరొకళ్ళు లేరు. వాళ్ళకి అసలు పరలోకం వెళ్తారో లేదో తెలీదు. దైవజనులు జాషువా డానియల్ గారు సహవాసంలో సాల్మన్ గారు అని ఒక ఆయన ఉండేవారు, మీకు తెలుసో లేదో. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆయన చెప్పేవారు ఎప్పుడును, సాతానుడు ఈ ప్రపంచంలో ఒక పెద్ద కులబోన్ పెట్టేశాడంట. పెద్ద బోన్, లక్షల కోట్ల మంది ఎక్కేస్తారనమాట దాంట్లోకి. అది ఏం బోను? కులబోను. కులబోన్ ఏంటి? ఏం బోను? కులాలు, మతాలు. కులబోన్ పెడితే దాంట్లో ఎవరు ఎక్కుతారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడంట. అంతే.
ఈ ప్రపంచంలో కులాలు మతాలు పట్టుకున్న వాళ్ళకి ఇంకా గత్యంతరం ఉండదండి అసలు. నేను వేరు నువ్వు వేరు, నేను ఎక్కువ నువ్వు తక్కువ, అదంతా పెద్ద పాపం అన్నమాట. అసలు అందరం మట్టి నుంచి వచ్చాం, అందరం మట్టి పురుగులో, ఎందుకు పనికిరాని చెత్తలో లేనిపోని అన్నీ పెట్టుకుని పాడైపోతున్నారు అంతే. ఈ దీనత్వం వస్తేనే కానీ ఎవరు రక్షణ పొందలేరు. ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అసలు ఈ మట్టి మనుషులు వీటిని బట్టి కొట్టుకోవటం తెచ్చుకోవటం ఎంత అజ్ఞానం అండి, ఎంత అజ్ఞానం. మనుషులకి జ్ఞానము బుద్ధి ఉండాలి అసలు మనుషులకి. కాబట్టి మనము రక్షణ పొందిన తర్వాత మనకు క్రియలు ఉంటాయండి, మన భక్తి. అప్పుడు మనం ఇక ప్రార్థన మనము దేవుని సన్నిధి విడిచిపెట్టం, మనము దేవుని దగ్గరికి రావటానికి మనము విడిచిపెట్టం. ఎందుకంటే అక్కడి నుంచి దేవుడు ఏది చెప్తే అది చేస్తామండి. మనము చెప్పినట్టు చేయము, ఇంకొకరు చెప్పినట్టు కూడా చేయము. అప్పుడు నువ్వెప్పుడు సిగ్గుపడవు. ఆయన చెప్పినట్టు చేస్తే ఈరోజు మాకు బియ్యం లేవు, అన్నం వండుకోలేదు అనేది ఉండదండి. నిజంగా నేను గ్యారంటీగా చెప్తున్నాను, గ్యారంటీగా. నువ్వు 100% దేవునికి విధేయత చూపి ఆయన వాక్య ప్రకారం నడువు. నీకు ఆశీర్వాదకరంగా నీ కుటుంబం నడవకపోతే ప్రభువుని విడిచిపెట్టి అసలు అలాంటి భక్తి చేయవసరం లేదు. ఇది వాస్తవంతో కూడినటువంటి విషయం. ఏదైనా సమస్య ఉందంటే మనమే కారణం, దానికి మనమే కారణం. నా ఎడల భయభక్తులు లేకపోవటం నీ బాధకు శ్రమకు కారణం. బాధ శ్రమ ఎందుకుంది అంటే దేవుడు నడిపిస్తుంటే మనం నడవటం లేదంటే ఆయన చెప్పినట్లు. ఆయన చెయ్యి విడిచిపెట్టేసి మనం బాధలు తెచ్చుకుంటాం. కాబట్టి యాకోబు ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రియలు ఉంటాయి. క్రియల ద్వారానే అబ్రహాము దేవునిలో ఆయన దేవుని నీతిమంతుడిగా అయ్యాడు అని చెప్తున్నాడు. చూసారా, అబ్రహాము రమ్మంటే వచ్చేసాడు. చూడండి, అబ్రహాం జీవితం అంతా మనకు పెద్ద మాదిరి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకి తండ్రి. అంటే మనం విశ్వాసులమైతే మనకు తండ్రి అంటే ఆ తండ్రి పిల్లలు తండ్రి పనులు చేయాలి. ఒకసారి ప్రభు అదే అన్నారు యోహాను సువార్తలో, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు. అబ్రహాం ఏం చేశారు? వాళ్ళు కల్దీ దేశంలో ఎక్కడో ఉంటే, అసలు ఈ మాట వినండి, అందరూ వింటున్నారా? ఆ చివర ఎక్కువ ఉన్నట్టున్నారండి ఇక్కడికంటే. అందరూ వింటున్నారా? మీరు వచ్చారు, చాలా సంతోషం, దేవునికి మహిమ. అయితే ఈ వాక్యం అర్థం చేసుకోవాలి, దాన్ని పాటించాలి. అప్పుడే మీరు వచ్చిన దానికి ఫలితం ఉంటుంది. మీరు వాక్యం వినకపోతే, అర్థం చేసుకోకపోతే, దాన్ని మీ ప్రవర్తనలో పెట్టకపోతే మీరు ఏమీ పొందలేరు. వాక్యము విని దాన్ని అనుసరించకపోతే మనం ఏమీ పొందం. అది త్రోపక్క నేల అంటే వాక్యం వింటారు కానీ అసలు అర్థం చేసుకోరంట, దాన్ని ఏమి గ్రహించరంట. అప్పుడు సాతాను వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడంట. అక్కడ ఏం ఫలించటం లేదు, అక్కడ ఏమీ ఆశీర్వాదం లేదు. వాక్యం విని చేసేవారే ఆశీర్వాదకరంగా ఉంటారు, వాళ్ళే ధన్యులు. కాబట్టి అబ్రహాము ఆ దేశంలోంచి రమ్మంటే వచ్చేసాడు, అంతేనండి. నువ్వు బయటికి రా అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే వచ్చేసాడు. ఆ దినాల్లో రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఇప్పుడు మన కాలంలోనే చాలా భయంకరంగా ఉన్నాయి అనుకుంటున్నాం. అప్పుడు కూడా ఇంకా భయంకరంగా. అంటే ఒక ఆయన భార్య మంచిగా ఉంటే ఆమెను తీసుకెళ్ళిపోవటమేనంట. ఒకవేళ ఏమనంటే చంపేస్తారేమో, లేకపోతే ముందే చంపేస్తారేమో. అబ్రహాం అందుకే అంత భయపడిపోయా. కానీ దేవుడు రమ్మంటే రావటానికి ఆగలేదు. అసలు దేవుడికి చెప్పొచ్చు, అలా ఈ శారమ్మను తీసుకుని వెళ్తే నన్ను చంపేస్తారయ్యా బాబు, నేను ఎలా రాను, నేను రాలేను ప్రభు అనవలసింది. కానీ అసలు అలా చెప్పలేదు. ఇంకొక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. అలా ఎంతమంది రాసుకుంటున్నారో, మీకు చదువు ఇస్తే మీరు రాసుకోకపోతే మీ తలాంతును వ్యర్థం చేస్తున్నారు. మీరు ఇంకేయో తలాంతులు లేవంటారు, అద్భుతాలు చేయాలి, మాకు స్వస్థవరాలు ఇవ్వండి అంటారు. ముందు రాయి, నీకు చదువు వస్తే నువ్వు రాస్తా ఉండు, దాన్ని చూడు, దాన్ని ధ్యానించు, అప్పుడు నువ్వు బాగా అభివృద్ధి పొందుతావు. దేవుడు ఏదైనా పనిని చేయమన్నాడంటే అది చేయటానికి అంతా ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చేయమన్నప్పుడు నువ్వు చెయ్యింది చెప్పడు, చెప్పాడంటే చేయగలవు అనమాట. కానీ నీకు అసాధ్యమైందిగా కనబడవచ్చు. ఒకవేళ అబ్బే నేనెక్కడ ఇదెక్కడ అన్నట్టు ఉండొచ్చు. కానీ ఆయన చెప్పాడంటే నువ్వు చేస్తావు. ఆయన దానికి సరఫరా అంతా చేస్తాడనమాట, సరఫరా అంతా చేస్తాడు. నెహెమ్యా చూడండి, ఆ గోడలు కట్టడానికి వెళ్తుంటే అస్సలు అంతా ఎలా సమకూర్చిందో మనం చదువుతాం. ఆయన
పైగా అక్కడ చాలామంది శత్రువులు ఉన్నారు. 3 శత్రువులు సాతాన్ త్రయం ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళందరినీ జయించుకుంటూ వచ్చాడు అద్భుతంగా. అసలు ఈ మాట అందరూ వింటున్నారా? అసలు ఈ మాటలు పట్టుకుంటే ఇవి మీకు కోట్లు అయిపోతాయండి. మనము అసలు కోట్లు కాదు, వేలు కూడా చేయటం లేదు. అసలు సంవత్సరంన్నరలో శత్రువులు యెరూషలేం ప్రాకారం పడగొడితే, అంటే 18 నెలలు పట్టింది బబులోను మహాసైన్యానికి, బలవంతులైన సైన్యానికి, బాగా తిని త్రాగి కండలు తిరిగినోళ్ళకి ఆ గోడలు పడగొట్టడానికి 18 నెలలు పట్టింది. కానీ వాళ్ళు 52 రోజుల్లో కట్టేశారు. హల్లెలూయా. అంటే నెలన్నర అన్నమాట, ఇంచుమించు 30-22. ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. అసలే పడగొట్టము తేలిక, కట్టడం కష్టం. పడగొట్టడానికి తక్కువ రోజులు పడతాయి, కట్టడానికి ఎక్కువ రోజులు పడతాయి. కానీ ఎలా జరిగిందో చూడండి. సంవత్సరంన్నర నెలన్నర. అంటే దేవుడు అలా చేస్తాడు. విశ్వాసులు దేవుని లెక్కలు వేయాలండి, మనుషుల లెక్కలు వేయకూడదు. విశ్వాసులు మనుషుల లెక్కలు వేస్తే వాళ్ళు మానవ జ్ఞానులు. జ్ఞానము అసలు మనకి అడ్డుగా ఉంటుందంట. జ్ఞానం ఉన్నవాళ్ళు దేవుని నమ్మరు కూడాను, అసలు దేవుడు చెప్పినట్టు చేయరు కూడాను. ఈ జ్ఞానంతో వాళ్ళు చాలా నష్టపోతూ ఉంటారు. దేవుని దగ్గర మనం వెర్రివాళ్ళుగా ఉంటే మంచిది. అది ఆయన చెప్పాడనంటే అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ అది జరిగిపోద్ది, నేను నమ్మేస్తాను అంటారు. అంతే, నేను నమ్మేస్తాను, ఆ ప్రకారం చేసేస్తాను. అది ఎలా చేస్తావయ్యా నువ్వు, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటారు వాళ్ళు లోకస్తులు. అని నా దేవుడు చెప్పింది జరుగుతుంది. భక్సింగ్ గారిని అలాగే అన్నారట, నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఆ యోనాని చేప మింగింది వెళ్ళిపోయి కక్కేసిందంటే ఎలా నమ్ముతున్నావు అని అంటే భక్సింగ్ గారు అన్నారట, అసలు ఆ చేప యోనాను మింగింది కాదు, యోనే చేపను మింగేసి వెళ్ళిపోయాడని రాస్తే అది నమ్మేస్తాను. హల్లెలూయా. అంటే విశ్వాసం అంటే అంత గుడ్డుగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అది గుడ్డిది కాదు, అది అసలైన చూపు, అది అసలైన జ్ఞానం, అది ఎప్పుడూ అజ్ఞానం కాదు. అది కాబట్టి ప్రియులారా, నేను త్వరగా 2 మాటలు చెప్తాను చూడండి. ఇప్పుడు మొత్తం మీద అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, నీతిమంతుడయ్యాడట. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, నీతిమంతుడుగా అయ్యాడు. మనం కూడా దేవుణ్ణి నమ్మితే నీతిమంతులుగా అవ్వాలన్నమాట. అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే, ఆయన చెప్పినట్టు చేస్తే నువ్వు నీతిమంతుడిగానే ఉంటావు. నీతిమంతులు ఎవరు? వాక్యం ప్రకారం చేసేవాళ్ళే కదా, ఆజ్ఞలు గైకొనేవాళ్ళే కదా. నువ్వు ఆయన చెప్పినట్టు చేస్తే నీతిమంతుడిగా ఉంటావు కదా. అబ్రహాం నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు మనం బాప్తిసం పొంది రక్షణ పొంది ఆయన చెప్పినట్టు చేయకపోతే నువ్వు ఎలా నీతిమంతుడిగా ఉంటావు? నువ్వు ఎలా భక్తిగా ఉంటావు? అప్పుడు నీతిమంతుడిగా లేకపోతే నీకు ఎలాగ ఆశీర్వాదం ఉంటుంది? నీతిమంతులకే ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో. నీతిమంతులకి చాలా ఆశీర్వాదాలు, లెక్కించలేనన్ని ఆశీర్వాదాలు. అసలు బైబిల్లో చూస్తే మీరు అసలు అవన్నీ రాసుకోవాలన్నమాట. అసలు మీరు అందరూ పెద్ద పరిశోధకులు అయిపోవాలి. అసలు నోట్సులు పెట్టేసుకుని నీతిమంతులకి ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయి, భయభక్తులు గలవారికి ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి, వాక్యం గైకుంటే ఎలాగొస్తాయి, ప్రార్థన చేస్తే ఎలాగొస్తాయి, విశ్వాసం కలిగి ఉంటే ఎలాగొస్తాయి, ప్రేమ కలిగి ఉంటే ఎలాగొస్తాయి, ఇలాగ అన్నీ రాసేయాలన్నమాట. ఒక్కో పుస్తకం ఒక్కొక్క నోట్సు. అప్పుడు ఆ పుస్తకాలు ప్రింట్ చేయించేస్తే అప్పుడు అందరూ కొనుక్కోవాలన్నమాట. కానీ ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదవటలేదు, పుస్తకాలు చదివే కూడా లేరు ఇప్పుడు. కానీ మీరు అందరూ పుస్తకాలు రాసేయాలి. అంటే దేవుడి దగ్గర అంత ఉందన్నమాట. కానీ మనం ఏమీ ఉపయోగించుకోము. నాకేం రాదు ప్రభా, ఏమి రాదు, నాకు ఉంటాను మెలకుండా, అంతే. అలాంటి వాళ్ళని దేవుడు కూడా ఏం వాడుకుంటారు చెప్పండి? దేవుడు కూడా ఏమి వాడుకోలేరు అనమాట. కాబట్టి మనము నమ్మితే నీతిమంతులు అవ్వాలండి, నీతిమంతులుగా ఉండాలి. ఆ తర్వాత ఆయనకి దేవుని స్నేహితుడని పేరు వచ్చిందంట. అబ్రహాము దేవుని స్నేహితుడు, ఎంత గొప్ప పేరండి. నిజంగా ఆయన స్నేహితులుగా ఉండటం కంటే గొప్ప విషయం ఏముంది? అలాగే ఇంకొక ఆయనకు కూడా పేరుంది స్నేహితుడు అన్నట్లు. ఎవరు తెలుసా చెప్పండి? మోషే దేవుని స్నేహితుడు. 33 నిర్గమాకాండం 33 అధ్యాయంలో ఈ విషయం ఉందన్నమాట. నిర్గమాకాండం 33 అధ్యాయంలో మోషే ముఖాముగ్గా దేవుడు ఆయనతో మాట్లాడేవాడంట, స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడేవాడంట. చూసారా? వాళ్ళు ఎందుకు స్నేహితులు అయ్యారంటే దేవుడు చెప్పినట్లు చేశారు కాబట్టే.
ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం. ఇంకొకళ్ళు కూడా శిష్యులని పిలువబడతారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. చూసారా, ప్రభు అంటున్నారు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేస్తే మీరు నా స్నేహితులై ఉంటారు. ప్రియులారా, ప్రభు స్నేహితులుగా, దేవుని స్నేహితులుగా ఉండటం కంటే గొప్ప విషయం ఏముందండి? అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. ఆయన నీ స్నేహితుడైతే నీకు జరగని పని ఏముంటుంది? నీకు జరగని పని ఏముంటుంది? చాలా రోజుల క్రితం, అప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఉన్నాడు. నేను మంగళగిరి అలా బస్సు ఎక్కి వస్తున్నాను, బస్సు ఎక్కి వస్తుంటే అప్పుడు జమున నిలబడింది అక్కడ మంగళగిరి నియోజకవర్గానికి. సినిమా యాక్టర్ జమున మీకు తెలుసా? మీరు చిన్నపిల్లలేమో. అప్పుడు ఆమె నిలబడి ఆమె ఏమంటుంది తెలుసా? ఓట్లు అడుగుతూ ఆమె అంటుంది, రాజీవ్ గాంధీ నాకు స్నేహితుడు, నాకు బాగా తెలుసు, నేను మన నియోజకవర్గానికి ఆయన ద్వారా చాలా ఫండ్స్ తీసుకొస్తాను, నాకు ఓటేసి నన్ను నెగ్గించండి అంటుంది. చూసారా? కాబట్టి అంటే స్నేహితులు చెప్పే మాటలు చేస్తారు కదా. స్నేహితులు చెప్పే మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంది. నిజమైన స్నేహితుడు. ఇంకా సామెతల గ్రంథంలో ఈ వచనాలన్నీ ఉన్నాయన్నమాట. సామెతల గ్రంథం 17:17లో చూస్తే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అంటే ఏదన్నా తప్పులు పొరపాట్లు వచ్చినా ఇంకా ప్రేమిస్తూ ఉంటాడంట. నిజమైన స్నేహితులు వాళ్ళు సొంత రక్త సంబంధుల కంటే కూడా మించి ఉంటారట. కొందరు సొంత రక్త సంబంధులు, రక్త సహోదరుడు కంటే కూడా మించిన వారుగా ఉంటారు. ఆ స్నేహితులు కొందరు ప్రాణం పెడతారట. మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టారు. యేసు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టారు. నిజంగా ఇలాగ ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటే మనంత చెడ్డ ఇంకెవ్వరు లేరు. అంత చెడ్డోళ్ళ కోసం ఎవరు పెడతారండి ప్రాణం? మనం పాపులమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టాను. ఎవరన్నా మంచివారి కొరకు ప్రాణం పెడతారంట, కానీ చెడ్డోళ్ళ కొరకు ప్రాణం పెట్టరు. కాబట్టి ఇప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనము లోకములో మనుషులకి మంచిగా ఉండటం మంచిదే. మనం అసలు మనుషులతో స్నేహంగానే ఉండాలంట, మంచిగానే ఉండాలంట. మనము పాపములో కలవకూడదు, చెడ్డ చేయకూడదు తప్ప మిగిలిన విషయాల్లో మనం మనుషులతో మంచిగా ఉండొచ్చండి. వాళ్ళకి అసలు మనము మంచి ప్రవర్తనతో కొంచెం మేలు చేస్తూ సహాయం చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు మాట వింటారు వాళ్ళు. అసలు స్వార్థకు ముందు సత్కార్యాలు ఉండాలి, మంచి పనులు ఉండాలి. అదే ఏఎంజే అంటే అదే అర్థం. ఏఎంజే అని సమస్తం చూశారు చిలకలూరిపేటలో. దాని అర్థం ఏంటంటే స్వార్థకి ముందు పనులు. అది వాళ్ళు కుష్ఠరోగులకి సహాయం చేస్తారు, పేదోళ్ళకి సహాయం చేస్తారు, దిక్కులేని వాళ్ళకి, పిల్లలకి, అనాథలకి, అందరికీ పెట్టడం. ఇదంతా ఏంటనుకుంటున్నారు? స్వార్థ వాళ్ళు వినటానికి. అయితే మతం మార్చడానికి కాదు. ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు, క్రైస్తవులు ఏ పని చేసినా మతం మార్చేయడానికే, వీళ్ళు ఏం చేసినా అంతే అనుకున్నారు. కాదు, ముమ్మాటికి కాదు. సువార్త అనేది మనుషుల్ని పరలోకానికి సిద్ధం చేస్తుంది. సువార్తే మనుషుల్ని నరకము నుండి తప్పిస్తుంది. సువార్త లేక అందుకే అది సువార్త అనబడింది. ఈ ప్రపంచంలో ఎన్ని సువార్తలు ఉన్నా ఈ ప్రభు సువార్త తప్ప మరొక సువార్త ఏది అటువంటిది లేదండి. ఈ ప్రపంచంలో సువార్తలన్నీ కొంచెమే, అది కొంచెమే ప్రయోజనం. కానీ ఈ ప్రభు సువార్త ఈ జీవితానికి, రాబో జీవితానికి కూడా ఆశీర్వాదం. కాబట్టి మనం ప్రభు స్నేహితులుగా ఉండాలండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదివాం కదా, ఆ మాట ఎవరూ మర్చిపోకండి. ప్రభు అంటున్నారు, నా ఆజ్ఞలు గైకుంటే మీరు నాకు స్నేహితులై ఉంటారు. దాసుడు యజమానుడు చేసేది ఎరగడు, కాబట్టి నేను మిమ్మల్ని దాసులు అంటలేదు. నా సంగతంతా మీకు చెప్తాను, నన్ను గురించి మీకు బాగా చెప్తాను, నేను మీకు తెలియచేసుకుంటాను అంటున్నారు. స్నేహితులు అంత ఫ్రెండ్స్. కొందరు ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పని మాటలు కూడా స్నేహితులకి చెప్తూ ఉంటారు కదా. అందుకే వాడు ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళిపోయినా, ఏం కనబడకపోయినా ఆవిడ వెంటనే వాళ్ళ స్నేహితుడికి చేస్తారనమాట వీళ్ళు ఫోను. అరే వీడు ఏంటి ఎక్కడ కనబడతలేదు ఏంటంటే తెలిస్తే వాడికే తెలుస్తుంది, ఇంకా లేకపోతే ఇంకెవడికి తెలీదు. కాబట్టి అంటే స్నేహితులు అలాగా ఉంటారని అనమాట. అయితే ప్రియులారా, మనకు అసలైన స్నేహితుడు ప్రభు. అయితే కొందరు చాలా చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. నమ్మించి మోసం చేసిన వాళ్ళు, మోసమే కాదు ప్రాణం తీసిన వాళ్ళు కూడా. దేవుని వాక్యం ఇర్మియా గ్రంథంలో అదే చెప్తుంది. ఎవరు
ముఖ్యమైన స్నేహితులు యందు కూడా నమ్మికే ఉంచొద్దు. సొంత వ్యక్తుల మీద కూడా నమ్మకం ఉంచొద్దు. ఇంట్లో ఉన్నోళ్ళు వాడి మీద కూడా నమ్మకం ఉంచొద్దు. భార్య మీద కూడా నమ్మకం ఉంచొద్దు అని చెప్తుంది 9వ అధ్యాయం మీరు చూడండి. తర్వాత ఇర్మీయా గ్రంథం అక్కడ ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. అది కొందరు నమ్మకంగా స్నేహం చేసినట్టుండి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. దొంగలు ఉంటారు, జాగ్రత్త. అయితే డబ్బులు వస్తువులు తీసుకెళ్ళిపోవటమే కాదు, మనుషులను తీసుకెళ్ళిపోతారు కొందరు. చాలా ప్రమాదం. అందుకే మనము మంచి స్నేహితుల్ని వెంబడించాలి. మంచి స్నేహితుడు మన ప్రభువే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు కాబట్టి ఆయన్ని మనం నమ్మొచ్చండి. ఆయన మనకు అస్సలు కీడు చేయడు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ ప్రాణం అసలే తీడు. ఎందుకంటే నీ కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన్ని బాగా నమ్మొచ్చండి. మనం మన కొరకు చనిపోయిన వారిని మనము నమ్మొచ్చు. మన కొరకు చనిపోని వాళ్ళని మనం నమ్మలేము. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ఏమైనా చేస్తాడు. అయితే మనం ఆయనకి స్నేహితులుగా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఆజ్ఞలు గైకొనాలి. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తానన్నాడు షేక్స్పియర్, గొప్ప జ్ఞాని. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తామో అలా తయారైపోతాం అని. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళ వీళ్ళైపోతారు అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అన్ని రోజులు అవసరం లేదు, చాలా తక్కువగానే వాళ్ళ వీళ్ళు అయిపోతారు. అయితే యేసుతో స్నేహం చేస్తే నువ్వు యేసు ప్రభువులేగా అయిపోవాలి. యేసు ప్రభు రూపం వస్తే ఎంత బాగుంటుందో. మనము యేసు ప్రభువులేగా మారిపోతే పరలోకం నీ దగ్గరికి వచ్చేస్తుందండి. అప్పుడు పరలోకంలోకి వెళ్ళవసరం లేదు. మనము యేసు ప్రభువులేగా తయారైతే పరలోకం నీ ఇల్లే పరలోకం. అలా ఉంటుంది నిజంగా. అయితే ఆఖరిగా మీకు ఈ స్నేహం వల్ల వచ్చే లాభాలు యోబు గ్రంథంలో చాలా ఉన్నాయండి. ఊరికనే చదువుకుందాం, తీయండి, నేను ముగించేస్తున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో స్నేహము వలన వచ్చే లాభాలు, స్నేహం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. 22వ అధ్యాయమేనా? 22వ అధ్యాయం 21 నుండి చదువుదాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగు నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చాలు. ఇక్కడ చూడండి ఒకసారి ఈ వచనాల్లో, ఒకటి, ఆ ప్రభుతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుందంట. అంటే నీ జీవితం అంతా సమాధానంగా ఉంటుందండి, నెమ్మదిగా ఉంటుంది. అంటే చాలామందికి మనుషులతోటి సమాధానం ఉండదు, దేవునితో ఉండదు, పైగా హృదయంలో కూడా ఉండదు. మనకి పాపం చేయటంతోనే 4 సమాధానాలు పోయినాయి అంట. 4 సమాధానాలు. దేవునితో సమాధానం పోయింది, మనుషులతో పోయింది, మన హృదయంలో పోయింది, సృష్టితో పోయింది. అందుకే చాలామంది పట్టుకున్నదంతా మసి అయిపోవటమేనంట. ఏది పట్టుకుంటే అది కాలిపోవటమే, అసలు ఏది కలిసి రావటం లేదంటూ ఉంటారు. ఎందుకు? కానీ చూడండి, మనము దేవుని బిడ్డలుగా ఉంటే మనం ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలండి. హల్లెలూయా. అసలు ఇస్సాకు వ్యవసాయం చేస్తే 100 రెట్లు పడినట్టు అలా ఉండాలి. దేవుణ్ణి కలిగిన వారికి సృష్టి వారి కొరకు పనిచేస్తుంది అంటారు. సృష్టి ఇది అంటే నువ్వు పని చేస్తుంటే నీ వెనక రావాలన్నమాట. నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదము కలుగునట్లు ఆజ్ఞాపిస్తాడు. నా బిడ్డ చేస్తున్నాడు, మీరందరూ అలా అక్కడ వెనకాల ఉండండి అంటారు అనమాట. అది అటు వీళ్ళరా, అలాంటి గొప్ప దేవుడు ఉండగా మనం బ్రతకటం ఏమి కష్టం కదండి. ఎలా బ్రతకాలని ఎప్పుడు పెట్టుకోకుండా అసలు ఎలా బ్రతకాలనేది సమస్య కాదు. అలా మనం బ్రతకటమే కాదు, అనేకులను బ్రతికించడానికి దేవుడు సహాయం చేస్తాడు. సమాధానం, రక్షణ పొందితే ఈ 4 సమాధానాలు వచ్చేస్తాయండి. 4 సమాధానాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత అలాగూ నీకు మేలు కలుగుతుంది అని చెప్తుంది. మేలు కలుగుతుంది. ఈ లోకంలో మేళ్ళు అలాగుంచండి, పరలోకమే నిజమైన మేలండి. అసలు పరలోకం వెళ్తేనే నిజమైన మేలు. ఇక్కడి మేళ్ళు ఏముంది? ఆ తర్వాత 2 మేలు, 3 ఆ తర్వాత మూడోది ఏంటంటే అభివృద్ధి పొందేదవు. 23వ వచనంలో నీవు అభివృద్ధి పొందుతావు. దానికి నీ హృదయంలో చెడు లేకుండా చూసుకో. నీ గుడారం అంటే మన శరీరం అన్నమాట, మన హృదయం చెడు లేకుండా చూసుకో. అప్పుడు నీకు దేవుడు అపరంజిలేగా ఉంటాడు.
అన్నాడు. ఆ తర్వాత 26వ వచనంలో నీవు ఆనందించదవు, ప్రభుతో సహవాసం చేస్తే నీకు చాలా ఆనందం ఉంటుంది. నీవు ఆయన్ను ప్రార్థన చేయగా ఆయన్ని మనవి ఆలకిస్తాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆలకిస్తాడనమాట. మరి దానియేలు వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వచ్చేసేది కదా. 28లో నీవు దేన్నైనను యోచన చేయగా అది నీకు స్థిరపడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. చూసారా? కాబట్టి నువ్వు ఏ పని పట్టుకుంటే అది స్థిరపడద్దంట, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రియులారా, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, కొంచెం అనుభవించటం నేర్చుకుందాం. దయచేసి అనుభవించటం నేర్చుకోండి. అనుభవించడానికి ఏం కావాలంటే విశ్వాసమే. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, దేవుని బావి ఆశీర్వాదాలతో ఉందంట, ఆశీర్వాదాల బావి ఉందంట. దాన్ని తోడుకోవాలంటే ఏం కావాలి ఏమా? బకెట్ కావాలి. సమరయ స్త్రీ నీకు బకెట్ లేదు కదా, నీళ్ళు ఇస్తున్నావు అంటాను ఏంటి అంటుంది ప్రభువుని. నీకు అసలు బకెటే లేదు తోడుకోవటానికి. కానీ యేసు ప్రభు అంటున్నారు, నీకు విశ్వాసం ఉంటే నువ్వు తోడుకుంటావు. ఆశీర్వాదాల బావి ఎంత తోడుకున్నా కరిగిపోదటండి, తరగదు. నువ్వు ఎంతైనా తోడుకోవచ్చు అనమాట. చాలామంది చాలా దేవుని ఆశీర్వాదాలు తోడి అనేకులకి పంచిపెడతారు. జార్జ్ ముల్లర్ వేల మంది పిల్లల్ని పెంచాడు. మన మదర్ తెరిసా చాలా అనాథాశ్రమాలు పెట్టారు. ఎంతోమంది, బిలి గ్రహం గారు, భక్తులు లక్షలు తోడుకున్నారండి. మనము 100 రూపాయలు 1000 రూపాయలు కూడా తోడలేకపోతున్నాం. అందరూ మోకరించండి. అందరూ మోకరించి మనం ప్రభువుని స్నేహితునిగా కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకుందాం. మంచి స్నేహితుడు. ఈ ఉదయం సండే స్కూల్ పిల్లలు కూడా చాలా స్నేహితులు పాటలు పాడారు. భలే పాటలు ఉన్నాయి. అసలు ఆ పాటలన్నీ మనకు వస్తే మంచిది. అసలు మనకి పాటలు ఇవన్నీ అనుభవంలోకి రావాలండి. ఆ నపుంసకుడిని పిలుపు ఇదే ప్రశ్నించాడు, చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నాడు. చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటే ఎవడైనా త్రోవ చూపకపోతే నేనేం చేస్తానంటున్నాడు. ఆయనకి ఏమీ అర్థం కాకపోయినా చదువుతున్నాడు. అది భలే నమ్మకం కదా. సమయల్ గారు, ఆయనకు ఒక్క మాట అర్థం అవటం లేదు, చదువుతూనే ఉన్నాడు. అర్థం అవటం లేదని మూసేయలేదు. విశ్వాసం అలా ఉండాలండి, అలా ఉండాలి. అప్పుడు ప్రభు అంతా చెప్పారు, రక్షణ పొందాడు. తెలిసిన సత్యానికి విధేయత చూపితే ఆశీర్వాదం. అది ఈరోజు విధేయత జ్ఞాపకం చేసుకోండి మీరు. విధేయత దేవునికి ఎవరు లోబడతారో. ఇశ్రాయేలీలు విధేయత లేక నశించిపోయారండి. మనము విధేయత కలిగి ఉంటే మనం కనాన్లోకి వెళ్తాం, పరలోకంలోకి వెళ్తాం. విశ్వాసం అంటే విధేయతే, అది గుర్తుపెట్టుకోండి. విశ్వాసం = విధేయత. ఆయనకి లోబడితే పరలోకం వెళ్తాం, ఇక్కడ క్షేమంగా ఉంటాం. ఇప్పుడు బల్ల మన మధ్య ఉన్నది, పరీక్షించుకొని బల్లలో పాలు పంపులు పొందటానికి సిద్ధపడదాం. మనకు కూడా యేసు ప్రభు నా స్నేహితుడు అన్నట్టు ఉండాలండి. యేసు ప్రభు నా స్నేహితుడు, ఏది జరిగినా నేను నా స్నేహితుడికి చెప్తాను అన్నట్టు ఉండాలి. ఎవరేమన్నా అయ్యా నాకు స్నేహితుడు ఉన్నాడు చెప్తాను ఆయనకే. కాబట్టి అలాగే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అలా మన దేవుడు కూడా